రఘురామకృష్ణరాజు గారు ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఈజ్ ఇట్ ట్రూ దట్ ఎంత అప్పు ఉంది ఏమని చెప్పి అన్ని అడిగితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు ఏమన్నారండి, 2023 బడ్జెట్ ఎస్టిమేట్స్ మనం తీసుకోవాల్సింది 2022 రివైజ్డ్ ఎస్టిమేట్స్ తీసుకుంటే ఇంచుమించు 4 లక్షల కోట్లు. అంటే 2022 రివైజ్డ్ ఎస్టిమేట్స్ అయితే 3,93,718 కోట్లు. ఒకవేళ 2023 బడ్జెట్ తీసుకున్నా కూడా 4,42,000 కోట్లు మాత్రమే. అంటే ఎక్కడండి 4,42,000 ఎక్కడ? అసలు 10 లక్షలు ఎక్కడ, 7 లక్షలు ఎక్కడ, 8 లక్షలు ఎక్కడ, 13 లక్షలు ఎక్కడ? నోటికి ఏది వస్తే అది. పైగా ఆళ్ళగడ్డలో మళ్ళా చెప్తారు, ఏం మీటింగ్ అది, ఏదో ఈ కొత్త ర్యాలీ రా కదలిరా, ఒకసారి వస్తున్నాం మీకోసం, ఒకసారి రకరకాల పేర్లు ప్రస్తుతం రా కదలిరాలో ఏం చెప్తారంటే ఇంకోటి భవిష్యత్తు గ్యారంటీ ఏదో ఉంది, ఇంకోటి స్కీమ్ అదేదో అయిపోయింది అది. అందుకు స్థూల ఉత్పత్తి నా పరిపాలన బ్రహ్మాండంగా ఉంటుంది అంటాడు. ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే 2014-19 5 సంవత్సరాల స్థూల ఉత్పత్తి యావరేజ్ తీసుకుంటే 6,95,000 కోట్లు. 6,95,000 కోట్లు 5 సంవత్సరాల యావరేజ్ స్థూల ఉత్పత్తి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సంవత్సరాల స్థూల ఉత్పత్తి తీసుకుంటే యావరేజు 10,84,000 కోట్లు. ఏది ఎక్కువ అండి? ఎక్కడ 6,95,000 కోట్లు, ఎక్కడ 10,84,000 కోట్లు. కానీ బ్రహ్మాండంగా ఉంది మాది అంటారు అనమాట. పోనీ దానికి తగినట్లు వాళ్ళు ఏమంటారు, వెంటనే స్థూల ఉత్పత్తి పెరిగితే మళ్ళీ రెవెన్యూ కూడా పెరగాలి కదా. ఇది అందరికి వచ్చే ప్రశ్న, అది కూడా చెప్తా. ఇప్పుడు రెవెన్యూ వాస్తవానికి 1990, ఎందుకంటే ఈయన కొత్త కాదు కదా చంద్రబాబు నాయుడు గారు, పాత ముఖ్యమంత్రి, ఇంతకుముందు ఆర్థిక శాఖ మంత్రి, 40 years ఇండస్ట్రీ. సో ఈ ఇండస్ట్రీ 1999 నుంచి 2004 వరకు చూస్తే రెవెన్యూ రాబడి 12.4% పెరిగింది. 2004 నుంచి 2009 రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రెవెన్యూ రాబడి 21.6% పెరిగింది. 2009 నుంచి 2014 కాంగ్రెస్ ప్రభుత్వంలో 14.4% పెరిగింది. 2014 నుంచి 2019 అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంతకుముందు గవర్నమెంట్లో 6% మాత్రమే పెరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 నుంచి 23 వరకు చూస్తే 16.7% పెరిగింది. రెవెన్యూ రాబడి తప్ప మాట్లాడడానికి అవుతుందండి? ఎంత వచ్చింది మనకు రాబడి ఎంత వచ్చింది అనేది మార్చడానికి అవుతుంది ఫిగర్స్? బుక్స్లో అన్ని బుక్స్లో నీకెంత పన్ను వసూలు అయింది అనేది, ఇది నీకెంత పన్ను వసూలు అనేది ఇక్కడ క్లియర్గా కనపడేటప్పుడు ఇంకా ఎక్కడ 16% మన పెరుగుదల ఎక్కడ, కోవిడ్తో కూడుకొని 6% ఆయన పెరుగుదల ఎక్కడ? పోనీ అంతకుముందు చాలా అప్పుడన్నా పాపం యవ్వనంలో బాగా చేసినాడు ఏమంటే అప్పుడు 12, యవ్వనంలో 12, మన వృద్ధాప్యంలో 6, అయినా కూడా నా అంత బాగా బ్రహ్మాండంగా ఎవ్వరు చేయరని చెప్పి అంటాడు.